బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనకు శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 8వ నెల 2025 శ్రావణ మాస శుద్ధ అష్టమి శుక్రవారం సందర్భంగా ఆ రోజు స్వాతి నక్షత్రం అయింది కనుక స్వాతి నక్షత్రంలోనే సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అమ్మవారు జన్మించడం జరిగింది కనుక కళౌ వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ధ్యానించడం. మనము పసుపు రంగు వస్త్రంలో 27 నాణెములను ఉంచి కొబ్బరికాయను ఉంచి నవధాన్యాలను ఉంచి ముడుపు కట్టడం వలన వచ్చే సంవత్సరం లోపల లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 8వ తారీఖు 8వ నెల చాలా అరుదైనటువంటి కాంబినేషన్. 1-1-7-7 అంటే 7 కొండలు 7వ తారీఖు ఎలా చెప్పుకుంటామో 8వ నెల 8వ తారీఖు 2025 శ్రావణ మాస 2వ శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం అని ఉంటాం. భూమండలం అంతనూ కూడా పెద్ద పండగ. మనం ఏ రోజు అమ్మవారిని స్మరించినా ధ్యానించకపోయినా ఆ వరలక్ష్మి వ్రతం రోజున గృహంని శుద్ధి పెట్టుకొని ఇంటి సింహద్వారానికి మామిడాకులను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి ముగ్గుతో స్వాగతం పలికి యథాశక్తిగా లక్ష్మీదేవి అమ్మవారిని పారిజాత పుష్పాల చేత కానీ మల్లె పుష్పాలతో కానీ విరజాజులతో కానీ చామంతులతో కానీ ఇంకొంచెం శక్తి కలిగినటువంటి భక్తులు వెండి పుష్పాలతో కానీ ఇంకొంచెం శక్తి కలిగిన భక్తులు బంగారు పుష్పాలతో అర్చన చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ వారికి కలుగుతుంది. ఇక్కడ వస్తువు ప్రధానం కాదు, భక్తి ప్రధానము కనుక అమ్మవారిని మనస వాచ కర్మణ ఎవరైతే పూజిస్తారో వారికి అద్భుతమైన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఐశ్వర్యం కలుగుతుంది. అలాగనే గృహంలో అందరూ నిత్య సౌభాగ్యం నిత్యము ఐశ్వర్యం ఉండడం కోసము మనం ఆ రోజు ఏం చేస్తామంటే వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని శనగలను నానబోసుకొని పాయసాన్న భక్ష భోజనాలు ఏర్పాటు చేసుకొని బంధువులకు మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు ఆ రోజు మనం పేరంటానికి పిలిచి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పేరు చెప్పి వాయన తాంబూలాన్ని ఇస్తూ ఉంటాం. అనగా శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క పురుషుడు నారాయణ స్వరూపమని, స్త్రీమాతలు ఆడవారందరూ కూడా లక్ష్మీమాత స్వరూపమని భావించాలి. వచ్చిన వారిని సగౌరవంగా ఇంటికి ఆహ్వానం చేసి వాళ్ళు కాళ్ళు కడుక్కోమని చెప్పి వారి యొక్క కాళ్ళకు పసుపును పూసి వారికి కంఠం దగ్గర గంధపు చుక్కను పెట్టి చేతికి కంకణాన్ని కట్టి వారి చేత మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక మంగళహారతి ఇప్పించి యథాశక్తిగా మనకి ఏది శక్తి కలిగితే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయమన్నట్లుగా యథాశక్తిగా వారికి మనము వాయన తాంబూలాన్ని ఇవ్వగలిగినట్లయితే వారు మనస్ఫూర్తిగా తీసుకొని దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ శీఘ్రమేవ పుత్రికా ప్రాప్తిరస్తు అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు అని చెప్పి పెద్దవారు ఏది ఆశీర్వదిస్తే ఆ ఇంటి యొక్క గృహిణికి యజమానికి విజయం కలుగుతుంది. ఇక్కడ మనకు విశేషం ఏమిటయ్యా అంటే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఒక రాజు వెళ్ళి పూజ చేశాడు అనుకోండి, రాజేంద్ర నరేంద్రుడిలాగా ఆశీర్వచనం ఇస్తుంది. అంటే వచ్చినవాడెవరు? రాజు. పరిపాలన చేసే యోగ్యత శక్తి కోసము రాజరాజేశ్వరి స్వరూపంగా ఆశీర్వచనం ఇస్తుంది. ఒక చిన్నపిల్లలు వెళ్ళి దండం పెట్టుకున్నారు, విద్యాలక్ష్మిగా ఆశీర్వచనం ఇస్తుంది. వ్యాపారస్తుడు వెళ్ళాడు, ఆకర్షణ లక్ష్మీ గణపతిగా ఆశీర్వచనం ఇస్తుంది. అంటే వెళ్ళిన వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆ అమ్మ మనల్ని కాపాడుతుంది. కనుక మన ఇంటికి గృహానికి వచ్చిన వారందరినీ కూడా మనము ఎంత చిత్తశుద్ధితో గౌరవిస్తామో వారి యొక్క మనసులోంచి వచ్చే ఒక ప్రతి మాట వీళ్ళు మాట్లాడుతున్న మాట కాదు, సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండబడినటువంటి లక్ష్మీమాతనే వీరి యొక్క మనసులో దూరి వీరి యొక్కతో ఆశీర్వదింపచేస్తుంది అని చెప్పి మనం గమనించగలగాలి.
ఈ విధంగా మనము లక్ష్మీదేవి అమ్మవారిని స్వాగతం పలుకుతూ అమ్మవారి యొక్క సేవ ఎవరైతే చేస్తామో వారందరికీ కృప కటాక్ష వీక్షణ అందరికీ కూడా ప్రసరించాలని కోరుకుందాం. ఇంకొంచెం శక్తి కలిగింది అనుకుందాం. ఇంటి యొక్క గృహిణి యజమాని ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లక్ష్మీ నాణ్యములను రూపాయి బిళ్ళలను తులాభారం చేసుకొని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే రాబోయేటువంటి 7 తరాల వరకు ధనానికి ధాన్యానికి ఐశ్వర్యానికి లోటు ఉండదని చెప్పి గమనించాలి. అందుకే కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళిన వారికి రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తూ ఉంటారు. మధుర వెళ్ళిన వారు వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క దేవాలయం దగ్గరికి వెళ్ళిన వారు బెల్లంతో తులాభారం చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అనగా ఆ తులాభారాన్ని చేయడం వల్ల వారు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన పదార్థాన్ని దాన ధర్మము చేయడం వలన ఐశ్వర్యము ఆనందము యోగము రాజయోగము ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. కనుక ఈ శ్రావణ మాస సందర్భంగా మనమందరము కూడా ఇలాంటి తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఐశ్వర్యానికి ఆనందానికి మన ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలని కోరుకుందాం. అదే కాకుండా